హలో ఎవ్రీవన్, తోటలో రూపారాణి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను తాటి బెల్లంతో దోశ తయారు చేశాను. ప్రిపేర్ విధానం ఎలాగో చెప్తాను. సూపర్గా ఉంటుందండి. టేస్టీ మాత్రం ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంటుందన్నమాట. తింటుంటే ఒక్కసారి తింటే వదలరు అనమాట. రోజు తాటి బెల్లంతో దోశ వేసుకోవాలి అని అనుకుంటాము. ప్రిపేర్ విధానం ఎలాగో చెప్తానండి, చూపిస్తాను కూడా. చూడండి దోశ ఎంత బాగుందో, గుండ్రంగా వస్తుంది. కొంచెం కరకరలాడుతుంది అనమాట. కరకర ఎందుకు లాడుతుంది, మనం తింటుంటే మెత్తగా ఉండదండి, కొంచెం గరుకుగా ఉంటుంది. అది ఎలాగ ఉంటుందో నేను చెప్తాను. ఆయిల్ వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఎలాగో చెప్తాను, వేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, తీయగా ఉంటుంది కదా. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో దోశ. కొంచెం సేపు అటు కొద్దిగా సేపు ఇటు కాల్చుకోవాలండి, బాగుంటుంది అన్నమాట. కాలకపోతే ఈ దోశ అనేది బాగుండదు. పిండి అనేది అలా కలుపుకోవాలి. 2 గ్లాసులు గోధుమ పిండి, 1 గ్లాసు శనగపిండి, 1 గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలి. కలుపుకొని 1 గంట నాననిచ్చి దోశలు అనేది వేసుకోవాలి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేసి వీడియో షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. తాటి దోశ బియ్యం పిండి కలుపుకున్నట్లయితే కరకరలాడుతుందండి. నాననిచ్చినట్లయితే బాగా పిండి 1 గంట సేపు నానబెట్టాలి, అప్పుడు దోశ బాగా వస్తుందన్నమాట. షుగరు మనం పంచదార, బెల్లము ఇలాంటివి వాడిన పక్షంలో తాటి బెల్లం వేసుకోవచ్చు. షుగర్ ఉన్నా కానీ తాటి బెల్లం వాడచ్చు అంటున్నారు కదండి, తాటి బెల్లం వేసుకోవచ్చు. బాగుంటాయి దోశలు, స్వీట్గా ఉంటాయి, తింటుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిండి అలా కలిపేసుకొని 1 గంట నాననిచ్చినట్లయితే దోశ అనేది బాగా వస్తుంది. తాటి దోశ అండి, చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వారానికి 2 సార్లైనా మనం తాటి దోశలు వేసుకోవచ్చు.